అంతకంటే ముందు మీకు నా చాపర్ బాగా నచ్చింది కదా, ఇందులో ఇచ్చిన అటాచ్మెంట్స్ అయితే చూపిస్తాను. చికెన్ గారెలు అయితే అయిపోయినాయి. ఎంత బాగున్నాయి అంటే మీరు ఒకసారి గమనించినట్టయితే ఆయిల్ పీల్చుకోకుండా బాగా వచ్చినాయి. హలో అండి, ఈ రోజు మనం ఈ చికెన్ తో చికెన్ గారెలు అయితే చేసుకుందాం. అంతకంటే ముందు మీకు నా చాపర్ బాగా నచ్చింది కదా, లో కేక్ ఒకటి, ఆనియన్స్ కట్ చేయటం ఇవన్నీ చూపించాను కదా. చాపర్ గురించి అడుగుతున్నారు, ఇప్పుడు దాని గురించి క్లియర్ గా డీటెయిల్స్ అయితే చెప్తాను మాట. మన చాపర్ ఇదైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను. రివ్యూస్ బాగున్నాయి, సరే ఒకసారి ట్రై చేద్దామని ఒక అంటే నార్మల్ ఒపీనియన్ తోనే తీసుకున్నాను. రండి చూపిస్తాను. దీనికి ఇట్లాగా పైన మోటార్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బిగ్ బౌల్ వస్తుంది, చిన్న బౌల్ అయితే రాదు. మనకి ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోవడానికి మాత్రం బాగా పనికి వస్తుంది. ఇంక బౌల్ తో పాటు మనకి స్టాపర్ అయితే ఇస్తారు. అంటే మనం ఒక్కొక్క ఆనియన్ ని కానీ ఒక్కొక్క టమాటోని కానీ మనం అలా వేసినప్పుడు ఈ బౌల్ కదలకోకుండా ఈ స్టాపర్ అయితే ఇస్తాడు. ఇది కూడా బాగా యూజ్ అయింది నాకు. ఇలా పెట్టేసుకొని మనం వేసేసుకుంటే కరెక్ట్ గా అట్లాగే నించుండిపోయింది. ఇంక ఇందులో ఇచ్చిన అటాచ్మెంట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఈ అటాచ్మెంట్ ఇది చూసారా, బ్లేడ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. కింద గానీ పైన గానీ మనం ఎంత క్వాంటిటీ వేసినా సరే మొత్తం కట్ అయిపోయింది. నెక్స్ట్ అటాచ్మెంట్ వచ్చేసి ఇది జస్ట్ మనం ఏంటి గోధుమ పిండి అలాంటి పిండి ఏమైనా కలుపుకుంటాం కదా, దానికోసం ఇది ఒక్కటి తీసుకుంటే మాక్సిమం ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఇది పిండి కలుపుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి గార్లిక్ పీలర్ అన్నమాట. ఇది కూడా నేను ఒక్కసారి ట్రై చేశాను. ఇది కొనిన తర్వాత బాగా ఎండిపోయి ఉన్న గార్లిక్ ఉంటే చూసారా, ఆ ఎండిపోయిన గార్లిక్ ని దీన్ని ఇట్లా అటాచ్ చేసేసుకొని ఇట్లా మూత క్లోజ్ చేసేసుకొని ఈ మోటార్ పైన పెట్టేసి మనం ఇట్లా తిప్పేసుకుంటే అది మొత్తం తిరిగిపోతూ ఉంటది. ఇది వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది. దీంట్లో గార్లిక్ అంతా సరే పీల్ అయిపోయి వస్తుంది. ఈ పీల్ అయిపోయిన దాన్ని మనం కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక అటాచ్మెంట్. నెక్స్ట్ ఇది బీటర్ అన్నమాట. మనం ఇట్లా పెట్టుకొని ఎగ్స్ ని బ్లెండ్ చేసుకోవచ్చు. అంటే బాగా వచ్చింది. దీంట్లో కేక్ చేశాను కదా, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రబ్బర్ స్టాపర్ తో ఇస్తాడు. క్వాలిటీ కూడా చాలా బాగుంటది. ఇంకా నెక్స్ట్ ఇది మోటార్ చూసారు కదా, ప్రీమియం ఎలక్ట్రిక్ చాపర్. వోల్టేజ్ వచ్చేసి 220 to 240 వోల్టేజ్ అనమాట. చక్కగా పవర్ వచ్చేసి 300 వాట్స్. 300 వాట్స్ మోటార్ తో ఇది చాలా బాగా తిరుగుతుంది. మన ఇంట్లో పని అంతా అయిపోతుంది. నాకైతే చాలా యూజ్ అయింది. అంటే చిన్న వాటికైతే కాదు, కొంచెం ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు మాత్రం బాగా పనికి వస్తుంది. ఇది ఒక్కటి ఉంటే మిక్స్ చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు, ఇంకా పిండి కలుపుకోవచ్చు, గార్లిక్ తీయొచ్చు. అంటే సపరేట్ గా ఏమి కొనుక్కోకుండా ఇది ఒక్కటే యూజ్ అవుతుంది. ఇది నేను అమెజాన్ లో అయితే తీసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆల్రెడీ కింద లింక్ ఇచ్చాను, ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. ఈ ఎలక్ట్రిక్ చాపర్ లో 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. గారెలు చేస్తున్నాం కాబట్టి బోన్లెస్ తీసుకుంటే బాగా సాఫ్ట్ గా జ్యూసీగా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. చికెన్ ఐటమ్స్ కి అప్పుడప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ప్రస్తుతానికి చిన్న పిల్లలకైతే ఈ కారం సరిపోతుంది. నెక్స్ట్ మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. మిక్స్డ్ హెర్బ్స్ అని చెప్పి బయట మార్కెట్ లో దొరుకుతుంది. అలానే ఆన్లైన్ లో ఇన్స్టామార్ట్ లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఇది వేస్తే జస్ట్ KFC టేస్ట్ లాగా అనిపిస్తుంది. పిల్లలు ఇష్టంగా తీసుకుని ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మెత్తగా చాప్ చేసేసుకున్నాము. నేనైతే 1, 2, 3 మోడ్స్ ఉంటాయి కదా, నేను ఫస్ట్ 1 పెట్టాను. నెక్స్ట్ కొంచెం బరక్గా అయ్యేటప్పటికి ఇంకాస్త మెత్తగా కావాలి కాబట్టి సెకండ్ మోడ్ లో అయితే మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన చికెన్ అయితే మెత్తగా అయిపోయింది. ఒకసారి తీసి చూపిస్తాను మీకు. కొంచెం కూడా వాటర్ వేయకుండా ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఉండగడుతుంది. అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయిపోయింది అనమాట మన చికెన్. ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని మనం పక్కన పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఇందులో మనం ఏ శనగపిండి గానీ ఏ మైదా పిండి గానీ యూజ్ చేయము. చాలా బాగా వస్తాయి. అయినా నెక్స్ట్ ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా తినొచ్చు. ఏ ఏజ్ వాళ్ళు. స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఈ పిండి అంతా ఈ చికెన్ లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దానికి నేను వేసిన ఈ పచ్చిమిర్చి కారం అయితే పిల్లలకైతే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే మాత్రం 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఫస్ట్ నేను పిల్లలకి వేసేసి తర్వాత మన
కోసం అయితే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అండ్ బాగా కలిసిపోయిన తర్వాత ఇలా ఉండ చేసుకొని మనం ఇంకా గారెలు వత్తేసుకోవటమే. చూసారు కదా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తది. అస్సలు వాటర్ అయితే కలపలేదు. బాగా హీట్ అయిన తర్వాత ఈ గారెలు అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత ముందైతే గరిట అయితే పెట్టొద్దు, అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట కొంచెం వేగిన తర్వాత. నెక్స్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. అంతే మన గారెలు అయితే రెడీ అయిపోతాయి. రైనీ సీజన్ లో ఇలాంటివి చేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అలాగే మన హోమ్ సిరీస్ వీడియోస్ కూడా 1, 2, 3 అయితే పెట్టేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇంకా మన గారెలు అయితే బాగా రెడీ అయిపోయినాయి. రైనీ సీజన్ కాబట్టి బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయకండి. ఇంట్లోనే ఇలాంటివి ఏదో ఒక వెరైటీస్ చేసి పెట్టండి, వాళ్ళే తింటారు. అంటారు కదా రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే సమ్మర్ లో మనం ఏమైతే చేసామో ఆ రోగాలన్నీ ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తాయి అని చెప్పి, సో ఇంట్లో ఫుడ్ ఇలా ప్రిఫర్ చేయండి. మన గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి కింద ఎలా వచ్చింది. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి తింటూ ఆనియన్స్ తింటే టేస్ట్ అయితే చాలా 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 బాగున్నాయి. మన గారెలు అయితే అయిపోయినాయి. చికెన్ గారెలు అయితే అయిపోయినాయి. ఎంత బాగున్నాయి అంటే మీరు ఒకసారి గమనించినట్టయితే మనం ఇంత కూడా వాటర్ అనేది అలా యాడ్ అవ్వకుండా ఉంటది కదా, అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా బాగా వచ్చినాయి. ఒకసారి టేస్ట్ చేసి కూడా చూసేద్దాం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చినాయి. చికెన్ తినండి, పిల్లలు కూడా తింటారు. మా అమ్మాయి చికెన్ తిందు, తను కూడా తినింది ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.